చెడ్డ అలవాటు ఉంటే తన శరీరాన్ని తాను చెడగొట్టుకుంటాడు. అదే చెడ్డ గుణం ఉంటే చుట్టూ ఉన్న వాళ్ళందరినీ చెడగొడతాడు. ఆలోచన ఏదైనా చిన్నది కాదు, దాన్ని ఎలా చేస్తామనేది ముఖ్యమైంది. 2, పెద్ద పెద్ద కలలు కన్నవాడే పెద్ద వ్యక్తి అవుతాడు. 3, మనసు బలమైనది అయితే ఎవరూ మనల్ని ఓడించలేరు. 4, నిజమైన స్నేహం ఎన్నటికీ ముగిసిపోదు. 5, విజయం సంతోషం కాదు, కష్టాన్ని ఎంజాయ్ చేయడమే సంతోషం. ప్రపంచం నిన్ను ఎంతవరకు ఓడించగలుగుతుందంటే నీలో ఆత్మవిశ్వాసం నిన్ను ఓడించేంత వరకే. అదే నీలో ఆత్మవిశ్వాసం బలంగా దృఢంగా ఉంటే నిన్ను ఎవ్వరూ ఓడించలేరు. ఎంత పెద్ద సమస్య అయినా చిన్నదిగా చూసి పరిష్కరించేవాళ్ళు జ్ఞానవంతులు. చిన్న సమస్యను కూడా పెద్దదిగా చేసి అందరినీ దూరం చేసుకునే వాళ్ళు అజ్ఞానవంతులు. ప్రతి గెలుపులో మనం ముందుండాలి అని అనుకోవడం తప్పు కాదు, కానీ ప్రతి గెలుపులో మనము మాత్రమే ముందుండాలి అని అనుకుంటే ఎందులోనూ రాణించలేము. మనమే అదృష్టమని భావించే తల్లిదండ్రులు దొరకడం మన అదృష్టం. మనల్ని అర్థం చేసుకునే భార్య దొరకడం మన అదృష్టం. మనల్ని స్ఫూర్తిగా తీసుకునే పిల్లలు దొరకడం మన అదృష్టం. ఇన్ని అదృష్టాలు ఉన్నాయి అని గమనించకపోతే అది మన దురదృష్టం. నువ్వెంత గొప్పవాడివైనా, ఎంత ఆస్తిపరుడివైనా, ఎన్ని కార్లు కొన్నా, ఎంత విలాసవంతమైన బంగళాలు కట్టించినా, నువ్వు చనిపోయిన తరువాత నిన్ను మోసే నలుగురిని నువ్వు సంపాదించుకోలేకపోతే నువ్వు ఎప్పటికీ పేదవాడివే. అందం కొన్ని రోజులు ఉంటుంది, తర్వాత పోతుంది. డబ్బు వస్తుంది, పోతుంది. కష్టసుఖాలు వస్తుంటాయి, పోతుంటాయి. జీవితంలో అన్నీ వస్తుంటాయి, పోతుంటాయి. కానీ ఏది శాశ్వతం కాదు. శాశ్వతం ఏదో తెలుసా? మంచి నడవడిక, మంచి సంస్కారం, మంచి మనసు, మంచి మాట, మంచి ప్రవర్తన, ఇవి ఒకరు తీసేస్తే పోయేవి కాదు. మిత్రులారా, ఇవే మన జీవితంలో శాశ్వతంగా నిలిచిపోతాయి. 1, కాలం కలిసొస్తే కష్టాలన్నీ చెల్లాచెదరు. 2, జీవితంలో ఎదురైన ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. 3, విజయం ఎప్పుడూ ప్రయత్నించే వాళ్లకే వస్తుంది. 4, సంఘర్షణలే మన శక్తిని పెంచుతాయి. 5, మనసు నమ్మిన పని నమ్మకంగా చేయాలి. నేనింతే, నా ఇష్టం వచ్చినట్లు ఉంటా, నాకు నచ్చినట్లు తిరుగుతా, నాకేది తోస్తే అది చేస్తా అని అనుకుంటే మనకు జంతువులకు తేడా ఏముంది? మనిషి జీవితంలో కొంతకాలం చదువుకి, తర్వాత పెళ్ళి, తర్వాత పిల్లలు, భవిష్యత్తు, తర్వాత వారి బాధ్యతలు, ఇలా ప్రతి వయసులో ఒక బాధ్యతతో ముడిపడి ఉంటుంది. ఈ విధంగా ఉండడమే మానవ సహజ జీవనం. ఇది కూడా మనం కరెక్ట్గా చేయలేకపోతే మనకు జంతువులకు తేడా లేదు. జీవితంలో విజయవంతంగా ముందుకు సాగాలంటే కొన్ని జీవిత సూక్తులు. 1, అహంకారం ఉంటే అభివృద్ధి ఉండదు. 2, సహనం ఉన్నవాడికి విజయమంతా సొంతం. 3, మనసు మంచిదైతే మనిషి మంచి అవుతాడు. 4, శ్రమను తట్టుకోగలిగితే సాఫల్యం సులభం. 5, చేసే పనిలో నిబద్ధత ఉంటే విజయం తప్పదు. 6, ఆరోగ్యం ఉన్నప్పుడే ఆనందం. 7, నిజాయితీ ఉన్నది నీతిమంతుడికి మాత్రమే. 8, ప్రేమతో జీవిస్తే పరవశం సొంతం. 9, నిరాశ రాకూడదు, నిస్పృహ అవసరం లేదు. 10, ప్రతి కష్టాన్ని కూడా పాఠంగా తీసుకోవాలి.